మనం కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే జీవితంలో విజయం సాధించలేరు. వాటి గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలతో జీవితంలో విజయం సాధించడానికి అనేక సూత్రాలను రూపొందించాడు. రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి సలహాలు ఇవ్వడమే కాకుండా కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను చెప్పాడు. కొన్ని పనులు చేసేటప్పుడు సిగ్గుపడకూడదని చాణక్యుడు తన సూత్రాలలో పేర్కొన్నాడు. ఎందుకంటే అవమానం వలన ఆ చర్యలు అసంపూర్ణంగా ఉండి జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తుంది. ఒక వ్యక్తి సిగ్గుపడకూడని 4 పనులను చాణక్య నీతి పేర్కొంది. అవి ఏంటో చూద్దాం. సంతోషకరమైన జీవితానికి డబ్బు అవసరం. మన అవసరాలన్నీ దాదాపుగా డబ్బుకు సంబంధించినవే. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి పని చేసే సమయంలో వెనుకాడకూడదు లేదా సిగ్గుపడకూడదు. అనైతిక పనులు తప్ప డబ్బు సంపాదించేందుకు ఏ పని చేసినా ఎవరూ సిగ్గుపడకూడదు. ఈ పని చేస్తే పక్కవారు ఏమనుకుంటారోనని సిగ్గుతో ఉండకూడదు. చేసే పనిపై గౌరవం ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. డబ్బు విషయంలో ఇతరులు మనల్ని ఏమనుకుంటారోనని ఫీల్ కాకూడదు. చాలా మంది వ్యక్తులు అప్పుగా ఇచ్చిన వస్తువులు, డబ్బు కోసం ఎవరినైనా తిరిగి అడగడానికి చాలా సంకోచిస్తారు. దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు అప్పుగా ఇస్తే సమయానికి అడగాలని చాణక్య నీతి చెబుతోంది. ఈ విషయంలో సంకోచించకపోవడమే మంచిది. ఎవరికైనా అప్పు ఇస్తే వారితో గట్టిగా అడగాలి. రేపుమాపు అంటే అస్సలు వినకండి. అప్పును తీసుకునేప్పుడు సున్నితంగా ఉంటే మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గురువు మనకు మార్గదర్శకుడు. మన జీవితంలోని తప్పొప్పులను వివరించి మంచి విద్యను అందిస్తాడు. మనం జీవితంలో ముందుకు సాగేందుకు వారే సహకరిస్తారు. మీ గురువు నుండి నేర్చుకోవడానికి సిగ్గుపడకండి. మంచి విజయవంతమైన విద్యార్థి అంటే సిగ్గు లేకుండా గురువు నుండి పాఠాలు నేర్చుకునేవాడు. నేర్చుకునేందుకు సిగ్గుపడితే మీరు జీవితంలో అక్కడే ఆగిపోతారు. గురువు దగ్గర ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ప్రజలు తమ కడుపు నిండా తినడానికి సంపాదిస్తారు. తద్వారా జీవితంలో ఎప్పుడూ ఆహారానికి కొరత ఉండదు. కానీ చాలామంది బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎవరి ముందు తినడానికి సిగ్గుపడతారు. అవమానం కారణంగా వారు సరిగ్గా తినలేరు, ఆకలితో ఉంటారు. చాణక్యుడు ప్రకారం భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి, లేకుంటే రోజంతా ఖాళీ కడుపుతో ఉండాల్సి వస్తుంది. తిండి విషయంలో సిగ్గుపడితే మీకే నష్టం, ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే ఎవరు ఉన్నా సిగ్గుపడకుండా తినండి.